ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును వేగం పెంచింది సిట్. బీఆర్ఎస్ కీలక నేతలను సైతం కూడా విచారణ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను నిన్న 4.5 గంటల పాటు విచారణ చేశారు సిట్ అధికారులు. తాజాగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను కూడా విచారణ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే జాగృతి అధ్యక్షురాలు కవిత దంపతులను కూడా విచారించే అవకాశం ఉంది అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించింది సిట్. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలను విచారించిన సందర్భంలో ఛార్జ్ షీట్లలో మరి ఇప్పుడు ఎవరెవరి పేర్లు ఉంటాయి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఫైనల్ దశకైతే చేరుకుంటోంది. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్నపై పూర్తిగా ఆరా తీస్తోంది సిట్. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. సాగర్, 3 రోజుల నాటకీయ పరిణామాలకు నిన్నటితో తెరపడింది. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అనేది కీలక అంశంగా మారుతోంది. ఒకసారి ఓవరాల్ గా జరిగిన అప్డేట్స్ చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సిట్ అధికారులు త్వరలో ఛార్జ్ షీట్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను విచారించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన సందర్భంలో ఆధారాల ధ్వంసం వెనుక ఉన్నటువంటి కుట్రలను కూడా విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం కూడా ఒక నిర్ధారణకైతే సిట్ వచ్చినట్లుగానే తెలుస్తుంది. నూతన సిట్ ఏర్పాటు అనంతరం కూడా కీలక పరిణామాలు ఈ కేసులో జరుగుతున్నాయి. దర్యాప్తును కూడా సిట్ అధికారులు వేగం పెంచిన పరిస్థితి. ఆధారాలను ముందుంచి సాక్షుల, నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ కీలక నేతలను తాజాగా మనం చూసాం. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను కూడా విచారించినటువంటి సిట్ అధికారులు నిన్న సుదీర్ఘంగా 4.5 గంటల పాటు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారించారు. కేసీఆర్ను విచారించే సందర్భంగా 4 కీలక అంశాలపైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా దాదాపు 2 సంవత్సరాలు గడువు వస్తుంది. కేసు విచారణ జరుగుతుంది, దర్యాప్తు చేశారు, సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కానీ ఇక్కడ కీలక సూత్రధారులు, పాత్రధారుల ఎవరు అనేది కూడా ఇంతవరకు కూడా సిట్ అధికారులు తేల్చని నేపథ్యంలో కేసీఆర్ విచారణ ఇందులో కీలకంగా మారినట్లుగా కూడానే అర్థమవుతుంది. అయితే ఇక్కడ కేటీఆర్ని 4 అంశాల మీద సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా కూడా తెలుసు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పదవీ కాలం పొడిగింపు, రాధాకిషన్ రావు పదవీ కాలం పొడిగింపు, 2018 అనంతరం ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్గా చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారా, నేరుగా మీరే ఆదేశాలు ఇచ్చారా, లేదంటే అనధికారికంగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతలు ఏమైనా ఆదేశాలు ఇచ్చారన్న అంశాలపైన ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎలక్టోరల్ బాండ్ల మనం చూసాం. హరీష్ రావుని విచారించిన సందర్భంగా ఈ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఎన్నికల సర్వే చేసిన అంశాలను, రాజకీయ కుట్ర కోణం ఏంటన్న అంశాలపైన కూడా హరీష్ రావుని విచారిస్తే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా కూడా ఆధారాలను ముందుంచి కేటీఆర్ని ప్రశ్నించారు. సంతోష్ రావుని ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన, మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశంపైన కూడా సంతోష్ రావును ప్రగతి భవన్ నుంచి మీరు నేరుగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావులను కలిసేవారా, ఎందుకు కలిసేవారన్న అంశాలపైన కూడా సంతోష్ రావుని ఈ 3 అంశాలను ముగ్గురికి బీఆర్ఎస్ కీలక నేతలను విచారించిన నేపథ్యంలో వారి వాంగ్మూలాలను, నిందితుల వాంగ్మూలాలను, సాక్షుల ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల సాక్షుల వాంగ్మూలాలను ముందుంచి కేసీఆర్ నిన్న విచారించినట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రకోణంతో పాటుగా ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లపైన నిఘా పెట్టమని చెప్పి మీరే ఆదేశాలు ఇచ్చారన్న అంశాలు, ఆ యొక్క పరికరాల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ని వినియోగించారా, ఎలక్ట్రోరల్ బాండ్ల విషయంలో పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడం వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరైనా అంశాలపైన కూడా కవిత దంపతులను కూడా పిలిచే అవకాశం ఉంది విచారణకు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? సుమతి, ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబంలో సభ్యురాలైనటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా మా ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంటి అల్లుడు ఫోన్లు, ఇంటి కూతురు ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కీలక నేతల విచారణ అనేది ముగుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కవిత దంపతులను కూడా త్వరలో సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. సాక్షిగా వారి వాంగ్మూలాలు కూడా తీసుకొని ఈ కేసులో ఛార్జ్షీట్లో నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసులో
160 సిఆర్పిసి కింద బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సిట్ అధికారులు త్వరలో మరోసారి వీరిలో మరికొంతమంది కీలక సూత్రధారులను ఈ కేసులో విచారించినటువంటి బీఆర్ఎస్ కీలక నేతలను మరోసారి కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా త్వరలో ఛార్జ్ షీట్ నమోదు చేయాలన్న ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ త్వరలో ఛార్జ్ షీట్ వేయనున్న సిట్ అధికారులు మరి ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. కీలక సూత్రధారులు పాత్రధారుల పాత్ర కూడా సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో త్వరలో కవిత విచారణ అనంతరం కూడా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను విచారించి ఈ కేసులో ఛార్జ్ షీట్ వేయాలన్న ఉద్దేశంలో ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరినైతే విచారించారో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాటన్నిటిని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా రాధాకిషన్ కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నిన్న సిట్ విచారించింది. ఈ నిన్న కేసీఆర్ చెప్పిన విషయాలకు అనుగుణంగా మళ్ళీ అందులో కొంతమందిని తిరిగి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది సిట్.